పడి ఇబ్బంది పడుతూ ఉంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ని పెంచి ఐకేపీ సెంటర్లను పెంచి రైస్ మిల్లుల అమ్మాయిల సంఖ్యను పెంచి ఏ కళ్ళంలో పట్టున్నా కూడా వితిన్ 24 hours 48 hours వాటిని అన్లోడ్ చేయించేటువంటి దానికి బదులుగా ఇవాళ ఎండకు ఎండి వానకు తడిసి గత్యంతరం లేని పరిస్థితులలో 40 కిలోల బస్తాకి 2 కిలోలు అదనంగా పెట్టి 42 కిలోల బస్తా తీసుకుపోయినప్పటికి కూడా ఇవాళ 2 కిలోలు సరిపోవని చెప్పి మరో 3 కిలోలు కట్ చేస్తూ ఉంటే రైతులు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి తప్ప, రైతులు బాధపడుతున్నారు తప్ప ఇవాళ ఎక్కడ కూడా రైతులు సుఖంగా లేరు. నేను ఇప్పటికే మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీవు రాజకీయాలు చేసుకో కానీ రైతుల జీవితాలతో చెలగాటమడే ప్రయత్నం చేయకు. రైతులతో పెట్టుకున్నాడు ఎవడు ముందు పడడు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వమే రైతు చట్టాలు చేసి వాపసు తీసుకున్నది. దేశ ప్రజానీకానికి క్షమాపణ చెప్పినటువంటి హుందాగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి నీవు కూడా ఇప్పటికైనా రైతాంగానికి ఇప్పటివరకు ఒక గింజ కూడా నేను బడ్లు కొనలేదు అని చెప్పి క్షమాపణ చెప్పి నేను ఇక మా రైతాంగాన్ని ఆదుకుంటా, మా రైతుల పండించినటువంటి ప్రతి గింజను కూడా కొంటా అని చెప్పి మీరు ముందుకు రావాలి తప్ప, మీరు కనుక ఇట్లే చేస్తే మీరు అనుకుంటున్నారు రైతులు తెలివిలేని వాళ్ళు, రైతులకు చదువు రాదు, రైతులు ఏం చేయలేరు, రైతులు ఆర్గనైజ్ కాదని చెప్పుకుంటా ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు తప్ప ఎక్కడ కూడా మర్చిపోయే ప్రసక్తి లేదు. రైతులు ఏదో ఒక క్షణంలో ఉత్సాహంగా ఉంటారు, ఒక క్షణంలో కోపంగా ఉంటారని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఈసారి ఈ వర్షాకాలంలో కళ్ళ ముందే పంట నానిపోయి ఇవాళ గేగులు అంటే వరి అంతా కూడా మొత్తం నార్లెక్క మొలకెత్తిన రంగు మారిపోయిన అనేక రకాల నెల రోజులుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రైతాంగం ఉసురు పోసుకోకుండా, రైతాంగాన్ని వేధించకుండా మిల్లర్లతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ పెంచి హమాలీల నంబర్ పెంచి ఈ రోడ్ల మీద ఉన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. లేనట్లయితే తప్పకుండా రైతుల ఉసురు తగులుతుంది. రైతుల పక్షాన నాలాంటి వాడు కూడా తప్పకుండా అవసరమైతే ఈ కలెక్టరేట్ల ముట్టడి చేసినా కూడా మేము మెడల వంచైనా కూడా నేను ధాన్యం గురించి ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.